హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సింధు కుక్స్. ముందుగా మీ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి. నేను శ్రావణ మంగళ గౌరి నోము నోచుకుంటున్నాను. ఇప్పటికి 3 years అయిందండి. ఇది 4th year. ఈ సంవత్సరం కూడా మేము శ్రావణ మంగళ గౌరి నోము నోచుకున్నాము. కజిన్స్తో కలిసి 5 కలిసి చక్కగా ఈ నోము చేసుకుంటున్నామండి. అన్ని దేవుళ్ళని చక్కగా అలంకరించేసుకొని అన్ని అష్టోత్తరాలు చదువుకున్నామండి. గౌరీ అష్టోత్తరం, గణేష్ అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం, ఇట్లా 5 అష్టోత్తరాలు చదువుకున్నాము. ఆ తర్వాత గౌరీదేవి కథ చదవాలి కదండి. ఆ కథ చదివేటప్పుడు మనం ఆ దీపాలని వెలిగించేసి కత్తితో మనం అటు ఇటు అంటూ ఉండాలండి. అప్పుడు మనకి అది కాటుకులాగా ఏర్పడుతుంది. దానిపైన మనం ఒక నెయ్యి చుక్క వేసేసి పక్కన పెట్టేసుకోవాలి. వాయినం ప్లేట్లు అండి, ఇవన్నీ కూడా మనం కథ చదివిన తర్వాత దేవుడి దగ్గర పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత మనం నైవేద్యం పెట్టేసి పొంగలి, ఈ వడపప్పు, పానకం ఇట్లా ఏవి చేస్తే అవన్నీ నైవేద్యం పెట్టేసుకొని చక్కగా దేవుడికి హారతి ఇచ్చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక్కొక్కరు 5 వాయనం ఇవ్వాలండి. మొత్తం 6 ప్లేట్లు పెడతామండి. ఒకటి మనం దేవుడికి గౌరమ్మకి వాయనం ఇచ్చుకోవాలండి. ఆ తర్వాత 5 వాయనంగా ఇవ్వాలండి. కాళ్ళకి పసుపు రాసి మొహాన కుంకుమ పెట్టి ఈ పసుపు పూసి చక్కగా మనం వాయనం ఇస్తామండి. తోరణాలు పెడతాము. ఆ తోరణం కూడా వాళ్ళ చేతికి కట్టేసేయాలండి. ఇలా అందరం కలిసి భలే సరదాగా చేసుకుంటామండి. చాలా బాగుంటుంది. మాకు శ్రావణ మాసం వస్తే ఒక కన్నుల పండుగగా ఉంటుంది. ఆ తర్వాత అందరితో చక్కగా ఇట్లా సరదాగా ఫొటోస్ దిగామండి. ఫైనల్గా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో సరదాగా ఇలా ఫొటోస్ దిగామండి. సో మేము ఇక మంగళగౌరి నోముని చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా బాగా జరుపుకున్నామండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.